హాయ్ వివర్స్, మనం వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి తెలుసుకోబోతున్నాము. అది ఒక మహా పెద్ద సభ. ఇది 7వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము, తెలుగు మంజరిలోనిది. ఆ వేదిక మీద మహాత్మా గాంధీ గారు ఉపన్యసిస్తూ ఉన్నారనమాట, మాట్లాడుతూ ఉన్నారు, ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. వేదిక చుట్టూ ఇసుక వేస్తే రాలనంత జనం అనమాట. మహాత్మా గాంధీ గారిని చూడడానికి చాలామంది జనం వచ్చారు. అప్పుడు స్వతంత్రం రాకముందనమాట. వారిలో ఒక 10 ఏళ్ల బాలిక ఖద్దరు టోపీని చేతిలో దొన్నెలా పట్టుకుని ఆ జనంలో సందు చేసుకుంటూ విరాళాలు పోగు చేస్తూ ఉంది. ఆ బాలిక చేతుల్లోని టోపీ డబ్బుతో నిండిపోయిందనమాట, ఫుల్గా డబ్బుతో నిండిపోయింది. తర్వాత ఆమె వేదిక మీదకు వెళ్ళి ఆ డబ్బును గాంధీ గారికి అందజేసిందనమాట ఆ యొక్క ఆమె. ఆయన దానిని అందుకొని చిరునవ్వుతో, నీ చేతులకున్న బంగారు గాజులు కూడా ఇస్తావా పాపా అని అడిగాడనమాట. అడిగేసరికి ఆమె ఏమాత్రం ఆలోచించకుండా, సంకోచించకుండా వెంటనే తన చేతులకు ఉన్నటువంటి బంగారు గాజును కూడా తీసి గాంధీ గారి యొక్క చేతుల్లో పెట్టింది. ఆమె చొరవకు అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లలు ఆమె ఎవరో కాదు, ఆమె మన యొక్క దుర్గాబాయి దేశ్ముఖ్ అనమాట. చిన్నప్పటి ఆ యొక్క చిన్న వయసులో తాను అందించినటువంటి దేశ స్వతంత్రం కోసము ఎంతోమంది వచ్చేసి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా వాళ్ళు దానాలు చేశారనమాట. దుర్గాబాయి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో 1909 జూలై 15వ తేదీన కృష్ణవేణమ్మ రామారావు దంపతులకు జన్మించింది. ఆమె ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. చిన్నప్పటి నుంచి దుర్గాబాయి చాలా అల్లరి పిల్ల. అంత చిన్న వయసులోనే తన అల్లరితో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించింది. అంటే బాగా బాగా పేరు తెచ్చుకుంది, బాగా చదువుకుంది. ముఖ్యంగా ముగ్గులు పెట్టడంలోను, పూల జడలు అల్లడంలోను దుర్గాబాయి మంచి నేర్పరి ఆవిడ. దుర్గాబాయి పసితనం నుంచే బాబూజీ యొక్క బోధనల చేత ఆకర్షించబడి ఆయన చూపినటువంటి బాటలో నడిచింది. విదేశీ భాష అయిన ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇష్టం లేకపోయినా ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం మానేసిందనమాట. మిల్లు బట్టలను అగ్నికి ఆహుతి చేసి పాఠశాలను నెలకొల్పింది. చిన్నారి పంతులమ్మగా తానే దాన్ని నిర్వహించిందనమాట. అప్పటి నుండి ఆమె వయసు ఎంత ఏళ్ళు అనుకుంటున్నారు? 12 ఏళ్ళు అనమాట. సో ఆ కాలంలో వచ్చేసి విదేశీ భాష అయినటువంటి ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఆమె వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడము మానేసిందనమాట. ఈ విధంగా ఆమె ఎన్నో త్యాగాలను చేసింది. క్రీస్తు 1923 నాటి కాకినాడ కాంగ్రెస్ మహాసభల నిర్వహణలో వాలంటీర్ల అవసరానికి ముందుగా ఊహించినటువంటి ఈ యొక్క పాఠశాలలో సుమారు 600 మందికి హిందీ భాషలో శిక్షణ ఇచ్చిందనమాట. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఖాదీ ప్రదర్శనలో భాగంగా ప్రవేశ ద్వారము దగ్గర టికెట్ చింపే బాధ్యతను కూడా చేపట్టింది. తెల్లటి దుస్తులు ధరించినటువంటి ఒక వ్యక్తికి చకచకా ముందుకు వచ్చి అట్లాగే లోపలికి వెళ్ళబోయాడు. వెంటనే టికెట్ అంటూ చేతిని అడ్డంగా చాచిందనమాట దుర్గాబాయి. అంతలో ఒక నాయకుడు కలుగు చేసుకొని, మంచి దానివేలే ఆ అమ్మాయి, ఆయన ఎవరనుకున్నావు అన్నారనమాట. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అని చెప్పారనమాట. ఆయన్నే లోపలికి పోనివ్వవా అని మందలించాడనమాట. ఆయన ఎవరో నాకు తెలుసు, కానీ ఎవరైనా సరే టికెట్ కొనుక్కోవాల్సిందే అని దుర్గాబాయి చెప్పిందనమాట. దేశానికి కావలసింది నీ వంటివా దాని వాళ్లేనమ్మా అంటూ నెహ్రూ గారు దుర్గాబాయి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. 2 అణాలు పెట్టి టికెట్ కొన్న తర్వాత లోపలికి అడుగు పెట్టారనమాట నెహ్రూ గారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఆమె ఖచ్చితంగా మాట్లాడేటువంటి తీరు అనమాట. దుర్గాబాయికి చిన్న వయసులోనే వివాహం అయింది. భర్త ఆరోగ్యము సరిగ్గా లేనందున వైద్యం కోసము ఆమె మద్రాసు చేరింది. భర్త సుబ్బారావుకు వైద్యం చేయిస్తూ వేళకు ఆహారం, ఔషధాలు ఇవ్వడంతో పాటు తీరిక సమయాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలకు తెలుగు, హిందీ భాషలను కూడా నేర్పిందనమాట. ఆ సమయంలోనే ఆమె భర్త సుబ్బారావు చనిపోయారు. ఆ తర్వాత 1930 సంవత్సరంలో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు. ఆ ఉద్యమంలో స్త్రీలు ప్రవేశించరాదని ఆయన అన్నారనమాట. కానీ దుర్గాబాయి పట్టుపట్టి తర్వాత గాంధీ గారి అనుమతితో చెన్నై నగరంలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అందులో 70 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె 1930 మే 25వ తేదీన అరెస్ట్ చేసి రాయవేలూరు జైలుకు పంపించారు. 10 నెలల తర్వాత గాంధీ ఇర్విన్ల ఒప్పందం ప్రకారం అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేశారనమాట. ఎవరు? గాంధీ గారు. తర్వాత ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత మద్రాసు చేరుకోగా ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అదే సంవత్సరము కరాచీలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలకు కూడా హాజరయ్యి తిరిగి వచ్చిందనమాట. రెండోసారి కాకినాడలో అరెస్ట్ చేసే ప్రభుత్వము ఆమెను మధుర జైలుకు పంపించింది. మధుర జైల్లో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేనందున ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉండవలసి వచ్చిందనమాట.
ఆ సమయంలోనే అంటే తన 24 ఏళ్ల ఏటలో ఆమె విద్యాభ్యాసం మొదలుపెట్టింది. మరలా చదువుకోవడం ప్రారంభించింది. ప్రైవేటుగా వచ్చేసి బెనారస్ మెట్రిక్ పరీక్షలకు కట్టి ఉత్తీర్ణురాలైంది. తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివి పాస్ అయింది. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఆనర్స్ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైందనమాట. తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి పట్టాపుచ్చుకొని శ్రీ సిహెచ్ రాఘవ్ గారి దగ్గర జూనియర్ న్యాయవాదిగా చేరింది. అనతి కాలంలోనే ఆమె ప్రముఖ న్యాయవాదిగా కీర్తి సంపాదించుకుందనమాట. అంటే చిన్న వయసులోనే వచ్చేసి భర్త చనిపోవడం వల్ల చదువు లేకపోయేసరికి మరలా చదివి ఆమె వచ్చేసి పట్టభద్రురాలైంది, న్యాయవాది వృత్తిని చేపట్టిందనమాట. తర్వాత దుర్గాబాయి వచ్చేసి మహిళాభ్యుదయం కోసం 1938లో ఆంధ్ర మహిళా సభను ప్రారంభించింది. ఆ సభలో ద్వారా ఎందరో అనాథ స్త్రీలకు విద్య, ఆరోగ్యము ప్రసాదించి వారు స్వతంత్రంగా జీవించేందుకు చేయూతనిచ్చిందనమాట. అంటే బాగా వాళ్ళ యొక్క కృషి ద్వారా పైకి ఏ విధంగా రావాలనేటువంటిది నేర్పించారు ఆవిడ. ఈమె కృషి ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్ర మహిళా సభ స్త్రీల అభ్యుదయానికి ఇప్పటికీ అనేక విధాలుగా కృషి చేస్తూనే ఉంది. తెలుగువారి ఆడపడుచులైనటువంటి దుర్గాబాయి అప్పటి ఆర్థిక మంత్రి మరాఠీ వాడైనటువంటి చింతామణి దేశ్ముఖ్ను వివాహం చేసుకుంది. తర్వాత అప్పటి నుంచి ఆమె పేరు వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్గా మారింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులు చేపట్టిందనమాట ఆవిడ. తన జీవితాన్ని పూర్తిగా దేశ సేవకే వినియోగించినటువంటి దుర్గాబాయికి మన జాతీయ ప్రభుత్వము పద్మవిభూషణ బిరుదునిచ్చి సత్కరించింది. ఆ తర్వాత 1981 మే 9వ తేదీన దుర్గాబాయి భౌతికంగా మనకు దూరమయ్యారు. ఆమె చేసినటువంటి బహుముఖ సేవలు అనుపమానం, అంటే ఎక్కువ అనమాట. ఇంతటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రుల ఆడపడుచు కావడము నిజంగా మనకు ఎంతో గర్వకారంగా ఉంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఆవిడ ఎంతో దేశభక్తిని చాటుకున్నారు. తర్వాత వచ్చేసి కొత్త పదాలు వచ్చేసి మహాసభ, వేదిక, విరాళాలు, తటపటాయించు, అల్లారు ముద్దుగా, దేశీయ, మిల్లు బట్టలు, మందలించు, బహిరంగ సభ, ఒప్పందము, వాలంటీర్లు, జాతీయ ప్రభుత్వము, స్త్రీ జనోద్ధరణ, అనుపమానము. తర్వాత వచ్చేసి వీటి అర్థాలు చూడండి. దొన్నె నీళ్లు తాగడానికి తయారు చేసుకునేటువంటి చిన్న పాత్ర అనమాట. అంటే అరిటాకుల్లో తయారు చేస్తారు, లేదా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక్క ఆకుల్లో కూడా తయారు చేస్తారు. దొన్నె అనేటువంటి తయారు చేస్తున్నారనమాట. దిట్ట, ధైర్యం ఉన్న స్త్రీ, సత్యాగ్రహము, అహింసా మార్గంలో కార్యాన్ని సాధించేటువంటి ఒక విధానం అనమాట. విరాళము, ఉదారంగా ఇవ్వబడినటిది. మందలించు, చివాట్లు పెట్టు, ఆహుతి కాల్చడము, వాలంటీర్లు, స్వయం సేవకులు, నేర్పరి అంటే నిపుణులు.